హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్ అప్లికేషన్‌ని నెట్‌లిఫైలో ఎలా హోస్ట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. హోస్ట్ చేయడం అంటే ఏంటంటే, మనం క్రియేట్ చేసిన అప్లికేషను ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా యాక్సెస్ చేసుకునేలా, యూజ్ చేసుకునేలా చేయడం అనమాట. సో, మనం ఒక అప్లికేషన్‌ని మన లోకల్ సిస్టమ్‌లో డెవలప్ చేస్తాము. సో, దాని అవుట్‌పుట్‌ని చూడాలి అనంటే, రియాక్ట్ అప్లికేషన్ యొక్క అవుట్‌పుట్‌ని చూడాలి అంటే, మనం ఏం చేస్తాము, ఎన్‌పిఎం రన్ డెవ్ అని ఇస్తాము. సో, ఇదేం చేస్తుంది, మనకి ఒక లోకల్ సర్వర్‌ని క్రియేట్ చేస్తుంది. సో, అదేంటంటే లోకల్ సర్వర్ అంటే లోకల్ హోస్ట్ యొక్క ఐపీ అడ్రెస్సు అండ్ ఒక పోర్ట్ నంబర్ దగ్గర రన్ అవుతుంది. ఇదేంటి మన సిస్టమ్‌లోనో లేకపోతే మన సిస్టము ఏదైతే వైఫై నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యిందో ఆ వైఫైకి కనెక్ట్ అయిన అన్ని డివైసెస్‌లో మాత్రమే చూడగలుగుతాం. కానీ ఇంటర్నెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి అనంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్. మనం చేయాలి అనంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ మనమేమీ చేయకుండా మనకి ఫ్రీగా సర్వర్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. మన అప్లికేషన్‌ని హోస్ట్ చేయడానికి. అంటే మన అప్లికేషన్‌కి సంబంధించిన కోడ్ ఫైల్స్‌ని వాళ్ళ సర్వర్స్‌లో మనము అప్‌లోడ్ చేస్తే వాళ్ళు మనకొక యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. యూఆర్ఎల్ అంటే మనకిక్కడ డొమైన్ అనమాట. సో, ఇక్కడ అమెజాన్.కామ్ అని ఇవ్వంగానే దానికి సంబంధించిన కోడ్ అనేది మనకి ఈ ఫార్మ్‌లో ఎలా అయితే వస్తుందో, అలాగే మన అప్లికేషన్‌కి సంబంధించింది కూడా ఒక యూఆర్ఎల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, వాళ్ళనే హోస్టింగ్ ప్రొవైడర్స్ అని అంటాము. మనకి చాలా హోస్టింగ్ ప్రొవైడర్స్ అనేవి ఉంటాయి. నెట్‌లిఫై, హీరోకు, వెర్సల్, ఏడబ్ల్యూఎస్, అజూరు, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇలా చాలా ఉంటాయన్నమాట. వేటిలోనైనా మనము చూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఏంటనంటే ఇప్పుడు మనము బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ లాంగ్వేజెస్, డేటాబేసెస్ అవి కూడా డిప్లాయ్ చేయాలి అనంటే రేర్ అనమాట. వాటిలో ఫ్రీ ప్రొవైడ్ చేసేది. కానీ మనం ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్‌లోడ్ చేయాలి అనంటే ఈజీగా చాలా ఫ్రీ సర్వీసెస్ అనేవి ఉంటాయి. వాటిలో నేను ఇప్పుడు నెట్‌లిఫైని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, అంటే అప్పుడు నేను నెట్‌లిఫైలో మన కోడ్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ మన లోకల్ సర్వర్‌లో మన అవుట్‌పుట్ చూడడానికి ఎన్‌పిఎం రన్ డెవ్ అని జెప్పి ఇస్తున్నాం. కానీ మనం ఎప్పుడైతే హోస్ట్ చేయాలో అంటే ఈ కోడ్‌ని ఎవ్వరైనా యాక్సెస్ చేసుకునేలా చేయాలి అనంటే, మనము వేరే సర్వర్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం మన కోడ్. అలా అప్‌లోడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మన ఈ కోడ్ ఫోల్డర్ మొత్తాన్ని మనం ఇవ్వము. ఏమిస్తాము అనంటే, మనకి బిల్డ్ కమాండ్ ఒకటుంటుంది. ఈ రియాక్ట్‌కి ఎన్‌పిఎం రన్ బిల్డ్. ఈ కమాండ్ ఏం చేస్తుంది అనంటే, మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫోల్డర్‌లో మన కాంపోనెంట్స్ మనకు సంబంధించిన లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనకి బండిల్ చేసేసి జస్ట్ మనకి ఫైనల్ అవుట్‌పుట్ జావాస్క్రిప్ట్, సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లోనే వస్తాయన్నమాట. ఈ కాంపోనెంట్స్ అవేమి ఉండవు మనకి. జస్ట్ ఇది మనకి డెవలప్‌మెంట్ పర్పస్ కోసమే. ఎన్‌పిఎం రన్ బిల్డ్ అనే కమాండ్ ఇవ్వంగానే మనకేమవుతుందనంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో డిస్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి డిస్ట్ గానీ, బిల్డ్ గానీ ఏదో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. సో, దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఒక ఇండెక్స్.html ఒక ఫైలు అండ్ అసెట్స్‌లోకెళ్తే మనం రాసిన కాంపోనెంట్స్ అన్నీ మనకెలా వచ్చేసినాయంటే ఒక సీఎస్ఎస్ ఫైలు, ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ కింద మనకొచ్చేసిందనమాట. ఇది ఇలా ఎవరు చేస్తారు అనంటే ఒక్కొక్క టూల్‌కి ఒక్కొక్కటుంటుంది. సపోజ్ మనకి క్రియేట్ రియాక్ట్ యాప్ యూజ్ చేస్తే అందులో వెబ్ ప్యాక్ అని ఒక బండ్లర్ ఉంటుంది. అది చేస్తుంది. ఇక్కడ మనం వైట్ టూల్‌ని యూజ్ చేస్తున్నాం కదా! దానికి సెపరేట్ బిల్డ్ టూల్ అనేది ఉంటుందనమాట. సో, అది ఈ ప్రాసెస్ అంతా చేస్తుందనమాట. సో, బిల్డ్ చేసాక ఏదైతే ఫోల్డర్ వస్తుందో దాన్ని మనము అప్‌లోడ్ చేయాలనమాట. సో, ఇక్కడ మనకి ఈ వైట్ టూల్ డిస్ట్ అనే ఒక కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేసి దాంట్లో ఇస్తుందనమాట. సో, ఇప్పుడు మనము ఈ డిస్ట్ ఫోల్డర్‌నే మనం అప్‌లోడ్ చేయాలి. రిమైనింగ్ కోడ్ అనేది మనకి లైవ్‌లో పెట్టేటప్పుడు యూజ్ అవ్వదనమాట. ఎందుకంటే మనము ఈ సర్వర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాయో వాటిలో మనం అప్‌లోడ్ చేస్తాం. వాటిలో మనం ఏం అప్‌లోడ్ చేయాలి అనంటే ఈ డిస్ట్ ఫోల్డర్‌లో ఏదైతే ఉంటుందో అది అప్‌లోడ్ చేయాలి. సో, ఇప్పుడు మనము నెట్‌లిఫైలో ఎలా చేయాలో చూద్దాము. నెట్‌లిఫై అనే ఒక వెబ్‌సైట్‌ని మనము ఓపెన్ చేయాలి. సో, ఫస్ట్ అయితే దీంట్లో అకౌంట్ అనేది మనము క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ అనేది మనము గిట్ హబ్ ద్వారా, గిట్ ల్యాబ్ ద్వారా ఏదో ఒక దాని ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మాన్యుయల్‌గా మనము యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి కూడా సో, ఇప్పుడు నేను టెస్ట్ డిప్లాయ్ అని చెప్పి ఒక రాండమ్ ఈమెయిల్ అని ఇస్తున్నా.
సో, ఒక పాస్‌వర్డ్ అనేది మనం పెట్టుకోవాలి. జస్ట్ నేను టెస్టింగ్ పర్పస్ కోసం ఈ 2 చెప్తున్నాను. సో, ఇప్పుడు నేను సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసే మన ఈమెయిల్, పాస్వర్డ్ సైన్ అప్ ఫార్మ్‌లో ఇచ్చిన తర్వాత మనకొక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వస్తుందనమాట. సో, ఇవి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని క్లిక్ చేయాలి. అండ్ తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి. జస్ట్ మనము సమ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. మనకి ఈ సైట్ అనేది మనం యూజ్ చేసేది ఓన్ పర్పస్ కోసమా అండ్ టీమ్ నేము ఏదో ఒకటి అలా ఇచ్చుకోవాలి. తర్వాత మనము ఎప్పుడు యూజ్ చేసుకోవాలని అనుకున్నా జస్ట్ ఈ లాగిన్ ఫామ్‌లోకెళ్ళి అంటే నెట్‌లిఫై డీటెయిల్స్‌తో లాగిన్ అయిన తర్వాత మన ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఇలా ఉంటుందనమాట. హోమ్ పేజ్. సో, ఇక్కడ మనకి సైట్స్ అనే ఒక మెన్యూ ఉంది. సో, దీని మీద క్లిక్ చేయాలి. మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఏంటనంటే గిట్ రిపో నుంచి మనము దీనికి సింక్ చేయడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడే ఒక కొత్త అప్లికేషన్‌ని క్రియేట్ చేయడం. మనం క్రియేట్ చేసింది కాకుండా ఇక్కడ టెంప్లేట్ యూజ్ చేసి క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఇంకోటేంటంటే మన లోకల్‌లో డిస్ట్ ఫోల్డర్ ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని అప్‌లోడ్ చేయడం. ఇంపోర్ట్ ఫ్రమ్ గిట్ ఏదైతే ఉందో ఇదేంటంటే మన అప్లికేషన్‌ని గిట్ హబ్‌లో మనము అప్‌లోడ్ చేయడం ద్వారా ఆ గిట్ హబ్ యొక్క రిపోని మనం ఇక్కడ ఇవ్వచ్చు. కానీ నేనిప్పుడు ఇంకా గిట్ హబ్‌లో ఇదేదైతే కోడ్ ఉందో అప్లికేషన్ అది అప్‌లోడ్ చేయలేదనమాట. సో, ఇప్పుడు నేను ఎన్‌పీఎం రన్ బిల్డ్ చేయడం ద్వారా వచ్చిన డిస్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది నేనిక్కడ అప్‌లోడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మనకొక ఆప్షన్ ఉంది. వాంట్ టు డిప్లాయ్ ఎ న్యూ సైట్ వితౌట్ కనెక్టింగ్ టు గిట్ అని చెప్పి. సో, అది. సో, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ కూడా ఉంది. సో, ఈ డిస్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది మనము ఇక్కడ ఇక్కడికి డ్రాగ్ చేయొచ్చు. డిస్ట్ ఫోల్డర్ మొత్తం మనము ఇక్కడ డ్రాగ్ చేయాలి. మన కోడ్ ఏదైతే ఉందో మొత్తం అదంతా డిస్ట్ ఫోల్డర్‌లో ఉంటుందనమాట. మనము ఎన్‌పీఎం రన్ బిల్డ్ అని ఇవ్వంగానే. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ర్యాండమ్‌గా మనకి ఈ డొమైన్ నేమ్ అనేది మనకొస్తుంది. సబ్ డొమైన్ అనమాట ఇది. అది మనము చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ సైట్ కాన్ఫిగరేషన్‌లోకెళ్ళినట్టయితే ఇప్పుడు మనం అప్‌లోడ్ చేసిన సైట్ యొక్క యూఆర్ఎల్ అనమాట ఇదనమాట. సో, ఇక్కడ మనకేంటంటే నెట్‌లిఫై డాట్ యాప్ అనేది మెయిన్ డొమైన్ అనమాట. సో, ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక అప్లికేషన్ ఇలా డిప్లాయ్ చేస్తామో ర్యాండమ్‌గా ఇక్కడ మనకి సబ్ డొమైన్ అనేది వస్తుంది. సో, దాన్ని మనము మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి సైట్ కాన్ఫిగరేషన్ అనే మెన్యూలో ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ సైట్ కాన్ఫిగరేషన్‌లో సైట్ డీటెయిల్స్‌లో చేంజ్ సైట్ నేమ్ అనే ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే సో, ఈ డిఫాల్ట్‌గా మనకిదుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే టు డూ యాప్ అని చెప్పి ఇవ్వచ్చు. సో, ఇలా ఇవ్వంగానే మనకేమొస్తుందంటే, ఈ నేమ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసారని జెప్పి వస్తుంది. ఎందుకంటే, ఆ నేమ్‌తో చాలా మంది డిప్లాయ్ చేస్తుంటారు. సో, నేనిక్కడ టు డూ యాప్ టెస్ట్ అని జెప్పి ఇస్తున్నా. సో, ఈ నేమ్ గూడా వేరే వాళ్ళకొచ్చేసింది. అంటే, ఈ నేమ్ గూడా వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ నేమ్ అనేది యూనిక్‌గా ఉండాలనమాట ఎప్పుడు. సో, టు డూ అప్లికేషన్ అని జెప్పి ఇస్తున్నాను. ఈ నేమ్ గూడా వేరే వాళ్ళకిచ్చేసారు. టు డూ యాప్ టెస్ట్ అని జెప్పి ఇస్తున్నాను. యాప్ టెస్టింగ్ అని జెప్పి ఇస్తున్నా. సైట్ నేము మనకి ఇంతకుముందు ర్యాండమ్‌గా ఉండేది. ఇప్పుడు మనము దాన్ని చేంజ్ చేసాం. టు డూ యాప్ టెస్టింగ్ అని జెప్పి. సో, ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది మనము ఎవరికి షేర్ చేసుకున్నా జస్ట్ నేనిక్కడ టు డూ యాప్ అని ఇచ్చాను. సో, మన రియల్ టైమ్‌లో యూజ్ చేసే ఏ అప్లికేషన్ అయినా ఇలా ఒక యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు ఆ యూఆర్ఎల్ ద్వారా యాక్సెస్ చేసుకోవడం కుదురుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఏదైతే డిప్లాయ్ చేసామో ఈ సైట్‌లో మనము సపోజ్ మనకి లోకల్‌లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది మనము చేంజ్ చేసాము. మనం ఏంటంటే ఈ బిల్డ్ చేసింది అప్పటి వరకు ఉన్న కోడ్‌కి మాత్రమే బిల్డ్ జరుగుతుంది. కానీ మళ్ళీ మనం ఏదన్నా చేంజెస్ చేస్తే మళ్ళీ కమాండ్ ఇవ్వాలి. ఎన్‌పీఎం రన్ బిల్డ్ అని. సో, అప్పుడు మనకేం జరుగుతుందంటే అప్డేట్ అయిన కోడ్ గూడా మొత్తం ప్రాసెస్ అయ్యి మళ్ళీ డిస్ట్ ఫోల్డర్‌లో అప్డేట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అనంటే ఈ డిస్ట్ ఫోల్డర్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేయాలనమాట. సో, మనకిక్కడ ఒక ఆప్షన్ ఉంటుందనమాట. ఇక్కడ డిప్లాయ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్‌లో నీడ్ టు అప్డేట్ యువర్ సైట్ అని చెప్పి ఉంది ఆప్షను. సో, అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ డిస్ట్ ఫోల్డర్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేయాలి. కోడ్ అనేది ఎప్పుడైతే మనము చేంజెస్ చేస్తామో, ఆ చేంజెస్ అనేవి లైవ్‌లో కూడా మనకి రావాలి అనంటే ఇది చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనము గిట్ హబ్ అనే ఒక
సైట్‌లో మన కోడ్‌ని అప్‌లోడ్ చేసుకున్నట్టయితే, ఆ గిట్ రిపోని ఇక్కడికి లింక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం గిట్ హబ్‌లో చేంజెస్ చేయగానే ఈ నెట్లిఫై యాప్ అనేది ఆటోమేటిక్‌గా సింక్రనైజ్ చేసుకొని అప్డేట్ చేసేస్తుంది. దాంట్లో మనము ప్రతిసారి ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ నేను గిట్ హబ్ గురించి చెప్పలేదు కాబట్టి మాన్యుయల్‌గా చూపిస్తున్నాననమాట. సో, ఇప్పుడు మనకి ఒక సైట్‌ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇలా ఎన్ని సైట్స్ అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, హోమ్‌లోకెళ్ళంగానే సైట్స్ అని జెప్పి మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఒక అప్లికేషన్‌ని హోస్ట్ చేసాం. ఇలా మనము ఎన్నైనా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనం యాడ్ న్యూ సైట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇంపోర్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, స్టార్ట్ ఫ్రమ్ టెంప్లేట్ ఇలా ఉంటుంది. ఇంపోర్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అంటే గిట్‌హబ్ నుంచి, గిట్‌ల్యాబ్ నుంచి, బిట్ బకెట్ నుంచి ఇలా దేంట్లో నుంచైనా మనము సింక్ చేయొచ్చనమాట. సో, ఇలా మనము ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌ని సింపుల్‌గా హోస్ట్ చేసేయొచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.